గద్వాల కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా గద్వాలలో కొందరు ఓటుకు 5,000 రూపాయలు ఇస్తామని దుష్ప్రచారం చేస్తున్నారని అది తగదని అన్నారు. గతంలో పార్టీలు మారే చరిత్ర ఆ కుటుంబానికే ఉందని, కానీ గద్వాల మాజీ శాసనసభ్యులు డికే భరతసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీని విమర్శించడం తగదన్నారు. మీరు పనిచేయకుండా పర్వాలే కానీ పార్టీని వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ఇంత పెద్దటి వారైనా వారిని తప్పకుండా వారిపై యాక్షన్ ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా భరతసింహారెడ్డి గారు ఏం అభివృద్ధి చేశారో గద్వాలకి మీ అందరికీ తెలుసు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి, భారతీయ జనతా పార్టీకి ఎందుకు తిరస్కరించాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇవాళ ఇందిరాగాంధీ 20 సూత్రాల కార్యక్రమం కానివ్వండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి క్యా నిశాన్ అంటే రోటీ కపడా హవాల్ మసాల్, భారతీయ జనతా పార్టీగా క్యా నిశాన్ అంటే భూకా ప్యాసా హిందుస్థాన్. మీకు అభివృద్ధి కావాలా, లేకుంటే డైరెక్ట్లు చెప్పుకొని 12 సంవత్సరాలు పరిపాలన చేసి ఒక్క పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీ తీసుకురాకుండా ప్రైవేట్ వారికి ఇచ్చేసి అదాని అంబానీకి మొత్తం దేశం తాకట్ట పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, నేను నిన్ననే చూసిన రాష్ట్ర అధ్యక్షుల వారికి, మేము 60% బీజేపీ పార్టీ మున్సిపాలిటీలో గెలుస్తుందని. 60% కాదు కదా, 10% మీకు గెలవలేదు. మీకు ఇక్కడ డిపాజిట్లు మున్సిపాలిటీలో. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ప్రజల పాలన డైనామిక్ ముఖ్యమంత్రి, 24/7 పనిచేసే ముఖ్యమంత్రి. అందుగురించే